Audio Jungle. Hi viewers, welcome back to our YouTube channel హైదరాబాద్ పెట్ లవర్స్. మీరు ఇప్పుడు చూస్తుంది బుల్లి కుత్తా. ఇది వన్ ఆఫ్ ద రేరెస్ట్ బ్రీడ్స్. ఇప్పుడే మన ఇండియాలో బ్రీడింగ్ జరుగుతుంది. చూడ్డానికి చాలా గంభీరంగా కనిపించేది డాగ్ ఇది. ఇది జస్ట్ 8 months ఓల్డ్. చాలా పెద్ద సైజ్ అవుతుంది. గార్డెనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫార్మర్స్కి లేదా ఫామ్ హౌస్లకి బాగా యూజ్ అవుతుంది. చూడండి ఎట్లా ఉందో దీని బ్రీడ్. ఇది మన ఇండియన్ బ్రీడ్కి దగ్గరలో ఉంటుంది. దీని కోట్ అయితే సంథింగ్ డిఫరెంట్, చాలా సాఫ్ట్గా ఉంటుంది, మక్మల్లాగా ఉంటుంది. మీకు చిన్న డాగ్ ఇది, 8 months ఓల్డ్, లుకింగ్ వెరీ నైస్. ఇంకా పప్పీస్ కూడా ఉన్నాయి. పప్పీస్ని కూడా చూద్దాం మనం. దిస్ ఈజ్ 8 months ఓల్డ్. దిస్ ఈజ్ 8 months ఓల్డ్ బుల్లి కుత్తా. కొద్దిగా యాక్టివ్గా ఉంది, ఫ్రెండ్లీగా కూడా ఉంది. నా come here, sit, 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 sit. बैठता है क्या? गांव से लाए क्या? ట్రైనింగ్ ఈజ్ మస్ట్, లేకపోతే కొద్దిగా కష్టము. మాటలు బాగానే వింటుందా? దీని పేరేంటి? టైగరా? దీని పేరేంటి? టైగర్. వీడియో చివరి వరకు చూడండి. బుల్లి కుత్తా గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను ఇవ్వడం జరిగింది. హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో బుల్లి కుత్తా గురించి కవర్ చేస్తున్నాము. ఇక్కడ మనం బుల్లి కుత్తాని ఎలా ఉంటుంది, దాని ఫీడింగ్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాము. ఇక్కడ మనకి ఒక ఫుల్లీ గ్రోన్ బుల్లి కుత్తా ఉంది, మేల్. దాని పేరు మోతి. చూద్దాం దాని గురించి. దాని ఫీడింగ్ టైం అయ్యింది. మనకి ఇక్కడ రిచర్డ్ గారు ఉన్నారు. రిచర్డ్ ఈ డాగ్స్ అన్నిటిని ఫీడ్ చేయడము, వీటిని వాక్ తీసుకెళ్ళడము ఇవన్నీ చూసుకుంటున్నారు. చాలా కష్టం. రిచర్డ్ గారు ఉండడం వల్ల మేము ఆ డాగ్స్ దగ్గరికి వెళ్ళగలిగాము. వెరీ నైస్ పర్సన్. डॉग्स आर वेरी एक्टिव. मोती इसका नाम मोती है. 4 साल का है भैया ये. హాయ్ వ్యూవర్స్, ఇది బుల్లి కుత్తా, 4 years ఓల్డ్. దీని పేరు వచ్చేసి మోతి. చాలా యాక్టివ్గా ఉంది, హెఫ్టీ పర్సనాలిటీ. ఇది ఫేమస్ ఫర్ గార్డెనింగ్ డాగ్, వెరీ లార్జ్ బ్రీడ్ డాగ్. ఇది చూడ్డానికి చాలా గంభీరంగా ఉంటుంది. ఫామ్ హౌస్ల్లోనూ పొలాల్లోనూ ఇది బాగా యూజ్ అవుతుంది. ఫాస్ట్ రన్నింగ్ ఉంటుంది, హెవీ పర్సనాలిటీ. దీని ఫీడింగ్ టైం అయింది. లెట్ us see how feeding will be. आओ भाई खाना खिलाएंगे. డాగ్కి ఫీడింగ్ ఇచ్చే ముందు రిచర్డ్ డాగ్ని ఒక లాంగ్ వాక్ అయితే తీసుకెళ్లారు. ఆల్మోస్ట్ ఒక 15 minutes అయితే వాక్ చేయించారు. సో దట్ డాగ్ కండిషన్ అవుతుంది. కొద్దిగా వాక్ చేసి మొత్తం బాడీ అంతా నార్మల్ అవుతుంది. కొద్దిగా అంటే తినే మూడ్లోకి వస్తుంది. ఇవన్నీ ఏంటంటే హంటింగ్ డాగ్స్ కాబట్టి ఇవి కొంత దూరం పరిగెత్తి అట్లా తిరిగే డాగ్స్ అన్నమాట. వీటికి ఫుడ్ డైరెక్ట్గా ఆయన ఇవ్వలేదు, కొంతసేపు నడిపించారు. నడిపించిన తర్వాత ఫీడింగ్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. ఇవి లార్జ్ డాగ్స్ కాబట్టి వీటికి ఫీడింగ్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. 3 hours గ్యాప్లో ఇస్తూ ఉంటారంట. సో ఫీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హాయ్ వ్యూవర్స్, బుల్లి కుత్తాలో ఇది ఫీమేల్, 4 years ఓల్డ్. నేమ్ ఈజ్ సిప్పి. మేల్ అంతా హెఫ్టీగా ఉండదు, కొద్దిగా స్లిమ్గా ఉంది, షార్ట్ ఉంటుంది మేల్తో కంపేర్ చేస్తే. వెరీ యాక్టివ్ డాగ్స్. జనరల్గా ఫీమేల్ అయితే ఇంకా బాగా కాపలా కాస్తుందని అంటుంటారు ఎక్స్పర్ట్స్. ఎందుకంటే అవి చాలా జాగ్రత్తగా ఉంటాయి. మన ఏరియాని, మన టెరిటరీని అవి కాపాడడానికి చాలా ఉపయోగపడతాయి. దిస్ ఈజ్ ఏన్షియంట్ బ్రీడ్, మన ఇండియాలో ఫేమస్ బ్రీడ్. అయితే ఈ మధ్య అంత ఎక్కువగా జనాలు పెంచట్లేదు. ఇది ఓన్లీ కొన్ని ఫామ్ హౌస్ల్లోనూ
పంజాబ్, మధ్యప్రదేశ్ ఈ ఏరియాస్లో ఎక్కువగా పెంచుతున్నారు వీటిల్ని. చూస్తున్నారు కదండి, బుల్లి కుత్తా ఫీమేల్. మేల్ అంతా మస్కులైన్ ఉండదు, కొద్దిగా హైట్ కొద్దిగా తక్కువగా ఉంటుంది, కానీ ఏమాత్రం తీసిపోదు, చాలా మంచిగా కాపలా కాస్తుంది. బుల్లి కుత్తా ఫీమేల్ మీరు ఇప్పుడు ఈజ్ అబౌట్ బుల్లి కుత్తా ఫీమేల్ సిప్పి. बाहर आ। चल आ, इधर आ। ऐ ऐ ऐ चल बाहर। వ్యూవర్స్, ఎవరికైనా బుల్లి కుత్తా పప్పీస్ కావాలి అని అంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఇందాక స్క్రీన్ మీద వీళ్ళ నెంబర్ చూశారు, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా వీళ్ళ నెంబర్ పెడతాను, ప్లీజ్ కాంటాక్ట్ దెమ్. వీళ్ళ దగ్గర అయితే మొత్తం 10 పప్పీస్ ఉన్నాయి. 8 మేల్ అండ్ 2 ఫీమేల్ పప్పీస్ ఉన్నాయి. మీరు వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు ఏదైనా కావాలంటే. ఫ్రెండ్స్, పప్పీస్ కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ చేయండి. పప్పీస్ ఆర్ వెరీ యాక్టివ్, మస్కులర్గా ఉన్నాయి, ఫిట్గా ఉన్నాయి, చాలా యాక్టివ్గా ఉన్నాయి. చూడండి ఎంత దూరం వెళ్తున్నాయో. పప్పీస్ ఆర్ వెరీ వెరీ గుడ్ అకార్డింగ్ టు మీ. కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ చేయండి. పప్పీస్ చాలా యాక్టివ్గా ఉన్నాయి, మొత్తం పరిగెడుతున్నాయి అటు ఇటు. చాలా యాక్టివ్ పప్పీస్ అని అనిపించాయి నాకు. హాయ్ వ్యూవర్స్, బుల్లి కుత్తా గురించి మనం కవర్ చేస్తున్నాం ఈ వీడియోలో. ఇక్కడ రిచర్డ్ బాయ్ బుల్లి కుత్తాస్కి ఫీడింగ్ రెడీ చేస్తున్నారు. క్యా హై భయ్యా ये పెడిగ్రీ? कैनन कैनन రాయల్ కెనన్. हाँ रॉयल कैनन। రాయల్ కెనన్ అడల్ట్. చూడండి ఫీడింగ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఏ దహీ హే, दही కర్డ్ వేస్తున్నారు. एक एक को कितना तकरीबन कितना रहता? तकरीबन एक एक को हाफ लीटर। हाफ लीटर. అడల్ట్ డాగ్స్కి ఇచ్చే ఫుడ్ ఇది. న్యూట్రిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డాగ్స్. చాలా జాగ్రత్తగా ఫీడింగ్ చేసుకోవాలి డాగ్స్. డైలీ कितने बार देते हैं आप? बच्चों को 2 बार, పప్పీస్ అయితే 2 సార్లు ఇస్తారంట. नहीं 3 बार। అడల్ట్కి 3 టైమ్స్ ఇస్తారంట. नहीं नहीं पपीज को 3 टाइम। ఓకే, పప్పీస్కి 3 సార్లు ఇస్తారంట, అడల్ట్కి 2 టైమ్స్ ఇస్తారంట. कितना टाइम गैप में देते? 3 घंटा 3 గంటకి 3 आवर्स। 3 అవర్స్ టైం గ్యాప్లో ఫీడింగ్ ఇస్తారంట. డాగ్కి ప్రాపర్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వాలి, అప్పుడే అది ఫుల్గా గ్రో అవుతుంది, హెల్దీగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డాగ్స్. बच्चों को इनको डालो। शाम को मटन, मटन। सबको बच्चों को भी मटन। मटन। हम्म। एक बड़ा कुत्ते को कितना मटन चाहिए? एक कुत्ते को कम से कम हाफ केजी, डेली हाफ के जी हाफ मटन? केजी के आसपास, थोड़ा कम रहता होगा। अच्छा अच्छा, एवरीडे हाफ के जी हर मटन? हर दिन। उसको पकाते क्या पूरा? हाँ। उबाल के उबाल के चावल मिलाते हैं उसमें? चावल। चावल। हाँ। ఈవినింగ్ టైమ్స్ మటన్ రైస్లో కుక్ చేసి ఇస్తారంట పెద్ద డాగ్స్కి. సో 1/2 కిలో వరకు ఇస్తారంట. ఫుడ్తో పాటు మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. పెటప్ ప్రో అని ఒక సిరప్ ఉంది, మల్టీవిటమిన్, మల్టీ మినరల్స్, అమైనో యాసిడ్ సిరప్ అన్నమాట. చూడండి పెద్ద లిస్టే ఉంది ఇక్కడ. ఇవన్నీ మనకి ప్రాపర్గా గ్రో అవ్వడానికి యూజ్ అవుతాయి. బోన్ స్ట్రెంత్కి, తర్వాత స్కిన్ బాగా పెరగడానికి, స్కిన్ కోట్ బాగుండడానికి, ఐస్ అన్నీ హోలిస్టిక్ అప్రోచ్ అనమాట. అన్నీ కరెక్ట్గా మనం న్యూట్రిషన్ కూడా ఇవ్వాలి. ఎందుకనంటే ఒక డాగ్ హెల్తీగా ఉండాలి అని అంటే దానికి అన్ని సప్లిమెంట్స్ కూడా వాడాలి, నాట్ ఓన్లీ ఫుడ్. నోట్ దిస్ పాయింట్ వ్యూవర్స్. हेलो, कितना 10 ml डालते क्या? ये ढक्कन ढक्कन दीजिए एक बार. लगभग उतना ही होगा। 14 ml, हाँ 15 ml, 15 ml వేస్తున్నారు. हर बार डालते क्या? ये एक दिन टाइम, में एक एक बार बार बस, सुबह రోజుకు ఒక్కసారి 15 ml ఇస్తున్నారు అడల్ట్ డాగ్స్కి. మీరు వెటర్నరీ డాక్టర్ అడ్వైస్తోనే ఇవి వాడాలి.
बच्चों को भी दे सकते हैं ये। ఇక్కడ వీళ్ళు ఇచ్చే ఫుడ్ని నేను జస్ట్ ఒక ఐడియా కోసం నేను కవర్ చేస్తున్నాను. అంటే బుల్లి కుత్త తీసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. అడల్ట్ డాగ్కి ఇంత ఫుడ్ డైలీ 3 times ఇవ్వాలి. అయితే 2 times ఇది ఇచ్చి 2 बार ये देके नहीं, एक बार जे और रात में डायरेक्ट मटन शाम को। అచ్చా రాత్రి మటుకు 1/2 kg మటన్ ఒక అడల్ట్ డాగ్కి విత్ రైస్ ఉడకబెట్టి ఇస్తారంట. లెట్ అస్ సీ. इधर आ ओए मोती, घूम लिया तू, खाना खाएंगे, चलो चलो। हाँ बेटा, हाँ इधर आ, खाना खाएंगे, चल। हाँ స్ట్రేంజర్స్ ఉన్నప్పుడు డాగ్స్ అంత తొందరగా తినేవు, అవి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. ఎందుకనంటే కొత్త వాళ్ళు ఉన్నప్పుడు అవి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాయి. అందుకనే తినట్లేదు అని చెప్తున్నారు ఆయన. మేము వెళ్ళిపోయిన తర్వాత తింటాయి, మీరుంటే అవి తొందరగా ఈజీగా తినవు, మిమ్మల్ని చూస్తూ ఉంటాయి అని అంటారు. जा खाना खा। మోతీకి ఫుడ్ ఇస్తున్నారు. మన భారతదేశంలో రాజుల కాలం నుంచి పెరుగుతున్న కుక్క జాతి ఇది. వీటిని ఆదరిద్దాం. కానీ ఇవి చాలా హ్యూజ్ బ్రీడ్స్. వీటిని మనం పెంచుకోవాలి అని అంటే మనకి ఓపెన్ ఏరియా ఉండాలి. ఎస్పెషల్లీ అవి ఫ్రీగా తిరగగలిగినంత ప్లేస్ ఉండాలి. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీకు యూజ్ అవుతాయి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని మేము ట్రై చేస్తున్నాము. వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న డాగ్ ఓనర్స్తో మాట్లాడి అక్కడున్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాము. మా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాము. మీ పెట్ పేరు కింద కామెంట్ చేయండి. పెట్ ఓనర్స్తో కూడా మేము ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాము. మీరు ఇంట్రెస్టెడ్ అయితే మాకు వాట్సాప్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. మీ ఇంటికి వచ్చి మీ పెట్ యొక్క డీటెయిల్స్, మీ పెట్తో మీకున్న అనుబంధము, ఆ స్వీట్ స్టోరీని మనం మరికొంతమంది పెట్ లవర్స్కి షేర్ చేద్దాము. దానివల్ల అందరికీ ఉపయోగపడుతుంది. డాగ్ని ఎలా గ్రూమ్ చేయాలి, ఎలా ఫీడ్ చేయాలి, అలాంటి వీడియోస్ కూడా చేస్తాము. వెటర్నరీ డాక్టర్లతో ఇంటర్వ్యూలు చేయబోతున్నాము. అన్ని రకాలుగా మనకి జంతు ప్రేమికులకి ఉపయోగపడుతుందని మేము ఇవన్నీ చేస్తున్నాము. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీయబోతున్నాము వచ్చే ఫ్యూచర్లో. వ్యూవర్స్, పెట్కి ఫుడ్తో పాటు న్యూట్రిషన్ సప్లిమెంట్స్తో పాటు ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత టైం దాంతో గడిపితే అది అంత బాగా మీ మాట వింటుంది, మీతో ఆ బాండేజ్ ఫామ్ అవుతుంది. సో మీ పెట్తో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారు ఎవ్రీడే అన్నది కింద కామెంట్ చేయండి. పెట్టని వాక్కి తీసుకెళ్ళండి. పెట్తో మనం టైం స్పెండ్ చేయడం వల్ల మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సైకలాజికల్గా మనకి ఫీల్ గుడ్ సిగ్నల్స్ అందుతూ ఉంటాయి పెట్తో అసోసియేట్ అవ్వడం వల్ల. దాంతో వాక్ చేయడం వల్ల మన ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో పెట్ ఈజ్ ఏ గుడ్ కంపానియన్. సో మీ పెట్తో మీరు ఉన్న టైంని చాలా ఆనందంగా గడుపుతున్నారని ఆశిస్తున్నాను. టైమ్లీ ఫీడింగ్, టైమ్లీ వ్యాక్సినేషన్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలానే సోషలైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీ పెట్ని పరిచయం చేయండి. వేరే డాగ్స్తో అసోసియేట్ అవ్వండి. నేను రెగ్యులర్గా నెక్లెస్ రోడ్లో ఉన్న డాగ్ పార్క్ని విజిట్ చేస్తూ ఉంటాను. అక్కడ చూస్తాను స్మాల్ పప్పీస్ నేర్చుకుంటాయి పెద్ద డాగ్స్ని చూసి ఎలా వాటితో ఇంటరాక్ట్ అవ్వాలి అన్నది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ పెట్ ఓనర్. మీ డాగ్ని నలుగురికి పరిచయం చేయండి. అప్పుడు వాటికి అర్థమవుతుంది అన్నమాట. లేకపోతే అవి లోన్లీగా ఫీల్ అవుతాయి, ఇరిటేట్ అవుతూ ఉంటాయి, తొందరగా అగ్రెసివ్గా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే ఎప్పుడు కట్టేసి ఉంచకండి, దాన్ని ఎప్పుడు ఫ్రీగా ఉంచడానికి ట్రై చేయండి. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వ్యూవర్స్, రిచర్డ్ బాయ్ మనతో పాటు ఉన్నారు. ఈయన ఈ బుల్లి కుతాస్ని టేక్ కేర్ చేస్తున్నారు. రోజు వీటికి ఫీడింగ్, వాకింగ్ అవన్నీ చేయిస్తున్నారు. रिचर्ड भाई बोलिए, इसका खासियत क्या है? इसका खासियत ये है, आदमी के लिए तो फ्रेंडली है, जानवर के लिए एग्रेसिव है, फुल गार्डिंग के लिए बेस्ट है। अच्छा, हाँ। कैसा रहता है इसका मूड? नए लोगों को देखे तो चिल्लाता है क्या बहुत? नहीं, नए लोगों पे एग्रेसिव नहीं है, फ्रेंडली है। ఓకే, బుల్లి కుత్త ఇది హంటింగ్ డాగ్ కింద వాడేవాళ్ళు ఒకప్పుడు మహారాజాస్ మన ఇండియాలో. ఇది యానిమల్స్ని చూస్తే అగ్రెసివ్గా ఉంటుందంట. అంటే హంటింగ్ మోడ్లోకి వెళ్తుంది, వాటిని పట్టుకోవాలి అన్న దీనిలో ఉంటుంది.
ఇవి హంటింగ్ డాగ్స్ కింద వాడేవాళ్ళు పూర్వము. ఇప్పుడు ఏంటంటే మనం వీటికి ఆ టెంపర్మెంట్ పోయింది, ఫ్రెండ్లీ అయిపోయినాయి ఇవన్నీ. ఇప్పుడు చాలా ఫ్రెండ్లీ, మనుషులకి చాలా తొందరగా అటాచ్ అవుతాయి ఇవి. మన టెరిటరీ అంటే ఒక 5-10 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న ఏరియాని కూడా ఇవి జాగ్రత్తగా కాపాడుతాయి. వీటికి ఐసైట్ కానీ వీటి యొక్క సెన్స్ ఆర్గాన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఎందుకనంటే ఇవి మన ఇండియన్ టెరిటరీలో పుట్టి పెరిగి చాలా జనరేషన్స్ నుంచి మన ఇండియాలోనే పెరిగాయి కాబట్టి దిస్ ఈజ్ ద స్పెషాలిటీ. కితనే బార్ ఖానా దేతే ఆప్? 2 बार. 2 బార్. వ్యూవర్స్ ఇందాక చూశారు కదా, ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు ఈ అన్న. 2 సార్లు ఫుడ్ ఇస్తారంట. మార్నింగ్ కొద్దిగా సిరప్ కూడా యాడ్ చేశారు, దానికి విటమిన్స్ మినరల్స్ అన్నీ కలిసి ఉన్న సిరప్ ఒకటి యాడ్ చేశారు. 15 ml ఇచ్చారు మోతీకి. దాంతోపాటు డాగ్ ఫుడ్ ఇచ్చారు, దానిలో కర్డ్ కలిపారు. ఒక్కొక్క అడల్ట్ డాగ్కి ఒక 1/2 లీటర్ కర్డ్ అయితే ఈయన కలిపారు. ఈవినింగ్ క్యా దేతే భయ్యా? इवनिंग मटन. మటన్ ఒక డాగ్కి కిतना? एक डॉग को कम से कम आधा हाफ के जी. 1/2 kg మటన్ ఒక్కొక్క అడల్ట్ డాగ్కి ఇస్తారంట. దాంతోపాటు రైస్. రైస్ కలిపి ఇస్తారు. ఇది 2 times ఫీడింగ్ ఇవ్వాలి. ఒకవేళ మీరు బుల్లి కుత్తా తీసుకోవాలి అంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. కానీ కొద్దిగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్స్పెన్సివ్ డాగ్ ఇది. మీకు ఫామ్ హౌసెస్లో వాడుకోవాలి అని అంటే బాగుంటుంది. వీటి యొక్క వాయిస్ కూడా చాలా ఎక్కువ ఉంది, అంటే పిచ్చి చాలా ఎక్కువ ఉంది, గంభీరంగా వస్తుంది వాయిస్. దిస్ ఈజ్ అబౌట్ బుల్లి కుత్తాస్. పప్పీస్ ఏమైనా కావాలంటే మీరు వీళ్ళని కాంటాక్ట్ చేయండి. ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్గా ఉంది. ఇది ఈ వీడియోలో మనం బుల్లి కుత్తా డాగ్. వీళ్ళు హైదరాబాద్ నుంచి ఎనీవేర్ ఇన్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ పప్పీస్ ఉన్నాయి. మేల్ కితనే హై భయ్యా? मेल मेरे पास अभी यहाँ पे 8 हैं. 8 మేల్ పప్పీస్ ఉన్నాయి, 2 ఫీమేల్ పప్పీస్ ఉన్నాయి. ఇది ఈరోజు ఎపిసోడ్. మరొక कुछ देखो कुत्ता कुत्ता कुछ देखो कुत्ता कुत्ता कुछ देखो कुत्ता कुत्ता कुत्ता. नहीं नहीं जरा बेटा. ఇంకొక డాగ్ కనిపించింది, అందుకని అరుస్తుంది. చూడండి చాలా బాగా కాపలా కాస్తుంది. డాగ్ ఒక 200 మీటర్స్ ఎవేలో ఉంది. नहीं 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 छोड़ 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 दे. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాము. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.